అధ్యాయం 1 రాజంపేట రాయలసీమలో ఒక అద్భుత యాత్ర ప్రారంభం. రాయలసీమ పేరును పలికితేనే మనసుకి ఒక ప్రత్యేకమైన గౌరవభావం కలుగుతుంది. ఎండల దృఢతతో కూడిన ఈ నేలలో కనిపించే మనుషుల్లో అచంచలమైన ధైర్యం, మాటపట్టింపు, స్నేహనిబద్ధత ప్రసిద్ధి. రాయలసీమలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. అందులో రాజంపేట అనేది ఒక చిన్న పేరు కాదు, అది చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, పురాణాలు, వాణిజ్యం, పరిపాలనల సంగమం. రాజంపేట యావత్ కడప జిల్లాలో ఒక దక్షిణ ద్వారం లాంటిది. ఈ ప్రాంతం గుండా అనేక యాత్రలు, వాణిజ్య మార్గాలు, సామ్రాజ్యాల పాదముద్రలు శతాబ్దాలుగా ప్రవహించాయి. శతుమాధవులు, చాళుక్యులు, చోదులు, విజయనగర సమ్రాట్లు, వీరి కాలాల్లో రాజంపేట ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పురాణాలు చెబుతున్నాయి, రాజా ప్లస్ పేట అనే పదాల సమ్మిళితం ఈ ప్రాంతానికి ఒక రాజకుటుంబ ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే, రాజుల నివాసం, రాజుల క్యాంపు, లేదా రాజుల వ్యాపార కేంద్రం. ఇది కథ మొదటిది మాత్రమే. అధ్యాయం 2 పురాణ మిథ్యాల నల్లతెల్ల జాడలు. ఈ రాజంపేట ప్రాంతంలో చాలా గ్రామాలలో పాత చెరువుల దగ్గర, శివాలయాల శిలాఫలకాలపై, వాడల మధ్యలో పెద్దవాళ్ల కథల్లో పురాణాల స్పర్శ కనిపిస్తుంది. 1 తాళపాక అన్నమయ్య పురాణం. రాజంపేట సమీపంలోని తాళపాక అన్నది ప్రపంచ ప్రసిద్ధ మహాకవి శ్రీ తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం. ఆయన జననం గురించి పూర్వీకులు చెప్పే కథలు అద్భుతంగా ఉంటాయి. ఒక వర్షపు రాత్రి, గ్రామం నిశ్శబ్దంలో తండ్రి నరసింహమూర్తి, తల్లి లక్ష్మమ్మ గర్భంలో ఒక అద్భుత శిశువు జన్మించినట్లు చెబుతారు. ఆ శిశువు భవిష్యత్తులో వెంకటేశ్వరుడి నామసంకీర్తనలను లోకానికే అందించింది. అన్నమయ్య ప్రభావం రాజంపేట ప్రాంతానికే ఒక దేవాభరణం. ఆయన కీర్తనలు ఇక్కడిలా గాలిలో కలిసిపోయినట్లు చెబుతారు. 2 నందలూరు కోదండరామ స్వామి పురాణం. రాజంపేటకు ఆనుకుని ఉన్న నందలూరులోని కోదండరామాలయం గురించి కూడా ఒక పురాణ కథ ప్రసిద్ధి. రాముడు లంక యుద్ధం తరువాత అయోధ్యకు తిరిగి వస్తూ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. అప్పుడు ఆయన బాణాన్ని ధరిస్తూ నిలబడిన దృశ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆలయం నిర్మించబడిందని, అందుకే దీనిని కోదండరామ అని పిలుస్తారని శాస్త్రాలు చెబుతాయి. ఈ ఆలయం ద్వారా రాజంపేట ప్రాంతంలో వైష్ణవ సంస్కృతి ఎంత లోతుగా ఉండేదో అర్థం అవుతుంది. అధ్యాయం 3 రాజంపేట ప్రాచీన చరిత్ర. రాజంపేట చరిత్రను పూర్తిగా వివరించాలంటే ఇది ప్రాచీన యుగాలకు వెలుతురు నెడుతుంది. శాతవాహనుల కాలం క్రీ. పూ. 2వ శతాబ్దం క్రీ. శ. 2వ శతాబ్దం. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహనుల ప్రభావం రాజంపేట భూభాగం మీద తీవ్రంగా పడింది. ఈ కాలంలో బంగారం, మసాలాల వాణిజ్యం, రహదారుల అభివృద్ధి, చెరువుల నిర్మాణం వంటి పనులు జరిగినట్లు పురావస్తుశాఖ కనుగొన్న శిలా రికార్డులు చెబుతున్నాయి. రేనాటి చోదులు, కడప జిల్లా నిర్మాణకారులు. రేనాటి చోదుల కాలం, ప్రస్తుత కడప, రాజంపేట ప్రాంతాన్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. వాళ్ల శాసనాల్లో రాజపేట అనే పేరు పలుమార్లు కనిపిస్తుంది. ఇది రాజుల సైనిక శిబిరం ఉన్న ప్రాంతంగా తెలుస్తోంది. వెలనాటి చోదులు, గ్రామాలు, చెరువులు, శివాలయాలు అనేకం నిర్మించారు. శివాలయాల మందిర శిలల మీదున్న నక్కు శిల్పాలు ఇప్పటికీ పురాతన కళా సంపదను ప్రకటిస్తాయి. అధ్యాయం 4 మధ్యయుగ రాజంపేట, విజయనగర ఔన్నత్యం. విజయనగర సామ్రాజ్యం అంటే అది ఒక కళ, భక్తి, పరిపాలన యొక్క అత్యున్నత మాప్. రాజంపేట ఈ సమయంలో అత్యంత అభివృద్ధి సాధించింది. ఈ కాలంలోని ముఖ్య అంశాలు: చెరువుల నిర్మాణం, రైతాంగానికి భూముల కేటాయింపు, ఆధ్యాత్మిక కేంద్రాల పునరుద్ధరణ, వ్యాపారుల కోసం మార్కెట్ యార్డులు. విజయనగర పాలకులు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని రక్షించే విధంగా శాసనాలు జారీ చేశారు. రాజంపేటలోని పురాతన చెరువుల నిర్మాణం యావత్ విజయనగర ఇంజనీరింగ్ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ సమయంలో అన్నమయ్య ప్రభావం కూడా దక్షిణ ఆంధ్రదేశమంతా విస్తరించింది. అధ్యాయం 5 పాలెగాళ్ల యుగం, రాయలసీమ ధైర్యగాథ. విజయనగరం పతనం తరువాత రాజంపేట ప్రాంతం పాలెగాళ్ల పరిపాలనలోకి ప్రవేశించింది. ఈ కాలంలో స్థానిక యుద్ధాలు, చిన్న కోటలు నిర్మాణం, పంటపన్నుల సేకరణ, వలస సమూహాల రాకపోకల నియంత్రణ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజంపేట పరిసరాల్లో ఉన్న చిన్న మట్టి కోటలు,
గుట్టలపై ఉన్న పాత గోడలు పాలెగాళ్ల కాలానికి చెందినవే. అధ్యాయం 6 గోల్కొండ సుల్తానేట్ ప్రభావం. 17వ శతాబ్దంలో గోల్కొండ సుల్తానురులు ఇక్కడి వరకు తమ ప్రభావాన్ని విస్తరించారు. అప్పుడు ముస్లిం సంస్కృతి, కళలు, దర్గాలు ఈ భూభాగంలో స్థిరపడ్డాయి. రాజంపేటలోని పాత దర్గాలు, మసీదులు ఈ కాలానికి చెందినవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా వజ్రాల వ్యాపారం, గుర్రాల వాణిజ్యం, పత్తి ఉత్పత్తి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అధ్యాయం 7 బ్రిటిష్ రాజ్. రాజంపేటలో ఆధునికతకు నాంది. బ్రిటిష్ చేరిన వెంటనే రాజంపేట తాలూకా కేంద్రం, రెవెన్యూ ఆఫీసుల స్థాపన, బ్రిటిష్ రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్ వంటి ఆధునిక పురోగతిని వెలిగించింది. రైల్వే లైన్ ప్రభావం. రాజంపేట రైల్వే స్టేషన్ ఏర్పడటం అత్యంత కీలక విషయానికి. దీనివల్ల వాణిజ్యం పెరిగింది, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా అయ్యాయి, ప్రజల రాకపోకలు సులభమయ్యాయి. ఈ మార్పులు రాజంపేటను ఒక జిల్లా స్థాయి పట్టణంగా మార్చాయి. అధ్యాయం 8 స్వాతంత్ర్యం అనంతరం రాజంపేట. 1947 తరువాత రాజంపేటలో పెద్ద మార్పులు జరిగాయి. 1. మున్సిపాలిటీ అభివృద్ధి. పట్టణ అభివృద్ధికై రోడ్లు, డ్రైనేజీలు, మార్కెట్, స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించబడ్డాయి. 2. విద్యా విప్లవం. ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు సంఖ్యలో పెరిగాయి. 3. వ్యవసాయంలో పురోగతి. రాజంపేటలో ధాన్యం, మిరప, పత్తి, నువ్వులు వంటి పంటలు విస్తృతంగా పండుతాయి. 4. రాజకీయ ప్రాధాన్యం. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. అధ్యాయం 9 ఆధ్యాత్మిక. రాజంపేట. రాజంపేట ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. 1. అన్నమయ్య జన్మస్థలం, తాళపాక. ప్రపంచం ఊరంతా అన్నమయ్య కీర్తనలతో నిండిపోయింది. ఆ ప్రభావం రాజంపేటను ఒక సాంస్కృతిక కేంద్రముగా మార్చింది. 2. నందలూరు కోదండరామస్వామి ఆలయం. చారిత్రక, వైష్ణవ సంప్రదాయానికి నిదర్శనం. 3. శివాలయాలు. రాజంపేట, కుండూరు, పోడమట్టూరు, రాయచోట్ల పాత శివాలయాలు ఉన్నాయి. 4. సూఫీ దర్గాలు. ముస్లిం, హిందూ సాంస్కృతిక మేళవింపుకు రాజంపేట ఒక ఉదాహరణ. అధ్యాయం 10 సంస్కృతి, జానపదం, ఉత్సవాలు. రాజంపేటలో జరుగు గంగమ్మ జాతర, రామలీల కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యం, ఓజా పాటలు ఈ ప్రాంత సాంస్కృతిక సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. అధ్యాయం 11 నేటి రాజంపేట. ఇప్పుడు రాజంపేట మున్సిపాలిటీ, రవాణా కేంద్రం, విద్యా హబ్, వ్యాపార కేంద్రం, రాజకీయ హాట్ స్పాట్ గా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో రాజంపేట అభివృద్ధి అవకాశాలు. 4 లైన్ల రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక అభివృద్ధి, ఆధ్యాత్మిక యాత్రా రూపకల్పన వంటి అవకాశాలు ఎంతో ఉన్నాయి. ముగింపు. రాజంపేట అనేది కేవలం ఒక పట్టణం మాత్రమే కాదు. చరిత్ర, పురాణాలు, సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలు కలిసిన ఒక జీవంత సాహిత్యం. ఈ ప్రాంతంలో పాత చెట్లు, చెరువులు, వాడలు, దేవాలయాలు ప్రతి ఒక్కటి ఒక కథ చెబుతాయి. శతాబ్దాల చరిత్రతో కూడిన ఈ రాజంపేట రాయలసీమ హృదయంలో నిలిచిన ఒక అద్భుత సంకేతం.